ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రైజ్ లార్డ్. మరొక నూతన శుభదినాన్ని దేవుడు మనందరి జీవితాలు అనుమతించి ఆయన కృపలో భద్రపరిచి కాచి కాపాడి మనకు ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్ లో అటెండ్ అవ్వడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవాది దేవునికే మహిమ కలుగును గాక. మనం మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం. సుజాత సిస్టర్ మీరు ప్రేయర్ చేయండి సిస్టర్. దీపా సిస్టర్ పాట పాడిద్ది. అలాగే సిస్టర్, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు 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 పరిశుద్ధుడవు, మహాగణుడవు, మహోన్నతుడవు, మహిమలో నివసించువాడవు, సమీపించడానికి తేజస్సులో నివసించే యేసయ్య, మా సమీపంలోకి మీరు దిగి వచ్చినారు నాయనా. మాకెంత ధన్యతనిచ్చినారు ప్రభ. మాలో గొప్పతనం ఏది లేదు ప్రభ. మమ్మల్ని అంతగా ప్రేమించినారు ప్రభ. నా తండ్రి మమ్మల్ని ప్రభ మీ యొక్క సొత్తుగా, మీ యొక్క జనాంగముగా, మీ బిడ్డగా నా తండ్రి మమ్మల్ని మార్చుకున్నారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా దేవుడవు, మా రక్షకుడవు, మమ్మల్ని విమోచించిన దేవుడవు. పాప బంధకాల నుంచి ప్రభ, ప్రతి విధమైన రోగంలో నుంచి, సమస్యల నుంచి మాకు ఇచ్చిన విడుదలను బట్టి మీకే వందనాలు నాయన. నా తండ్రి ఈ రాత్రికాల సమయమందు ఈ ఆన్లైన్ సర్వీస్ లో ప్రభ, నా తండ్రి నీ బిడ్డలందరూ కూడుకొని నీకు వాక్యం వినటానికి వస్తుండగా ప్రభ, నీకు కృప తోడించండి ప్రభ. నా తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం ప్రతి బిడ్డకు దయచేయండి. ఏసేన తండ్రి నీ దూతల కాపదలతో రానైన బిడ్డలందరినీ కూడా నడిపించండి నాయన. రాలేకపోయిన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి ప్రభ. వారి అవసరాలను, వారి అక్కరను ప్రభ, వారి ఇబ్బందులను మీరు గమనిస్తున్న దేవుడు ప్రభ. నీకు అన్న దృష్టికి ఏది కూడా మరుగైనది ఉండదు నాయన. అన్నిటినీ కూడా తెల్లంగా చూసి వాడవు ప్రభ. అదండి విన్న వాటిని, కన్న వాటిని ప్రభ మేము సాక్ష్యంగా పలుకుతున్నప్పుడు ప్రతి సాక్ష్యంకు అవును ఆమెనని పలికే దేవుడు నేను తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంత్రకాలం ముందు నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. యేసు ప్రభన తండ్రి ఈ యొక్క సర్వీస్ లో ప్రభావం మరి మీరు మా సన్నిధికి ప్రభావితంగా మా మధ్యలోకి మీరు దిగి వస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధి ప్రసన్నత మాకు తోడై ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నా ప్రభా సేవకు వెళ్ళిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. ప్రతి సేవలో ప్రతి నతనీయ పరిశుద్ధాత్మ నడిపింపు, ప్రేరేపణ దయచేసిన ప్రాంతాలన్నిటికీ ప్రభ మీరు నడిపిస్తున్నారు. మీకు వందనాలు. ఎక్కడెక్కడైతే ప్రభ వాక్యం విరివిగా పంచబడుతుందో ఆ ప్రాంతాలన్నిటిలో మీకు అగ్నిని కంచిగా వేసి వాళ్ళని భద్రపరిచి సేవ కంప్లీట్ గా చేసుకొని ప్రభ తిరిగి వచ్చేటకు క్షేమం దయచేయండి. నా ప్రభా విధంగా కుటుంబంలో కేబిపిఎం కుటుంబీకులందరినీ ప్రభా ఈ యొక్క వాక్యం యూట్యూబ్ లో వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎంతమంది అయితే వింటున్నారో ప్రభ వారి కుటుంబాలలో ప్రభ మీరు జోక్యం చేసుకోనండి. వారి జీవితాలలో మీరు జోక్యం చేసుకోండి. వారి అవస్థలు అక్కర్లన్నీ ఎరిగిన దేవుడవు ప్రభ. ప్రతి బిడ్డ కన్నీటిని తుడుచు వాడవు నా తండ్రి. ఎవరిని విడనాడు వాడవు కాదు ప్రభ. నీకు గొప్ప ప్రేమ కొరకే నీకు వందనాలు చెల్లిస్తూ ఈ సాయంత్రకాల సమయమందు మమ్మల్ని అందరినీ నీ యొక్క హస్తముల కిందికి తీసుకొని వస్తున్నాం ప్రభ. నీ పాద సన్నిధిలో మేము కూర్చుని నిన్ను స్తుతించుటకు ప్రభ, నేను ఘనపరచుటకు, నేను మహిమపరచుటకు మమ్మల్ని అందరినీ మీరు వాడుకొనమని, వాడబడిన పాత్రలుగా మమ్మల్ని మార్చుకొనమని, సమస్త జ్ఞానంకు మించిన ప్రభ నీ యొక్క కృపను, నీ యొక్క ఆత్మ అభిషేకం దయచేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. మన మధ్యలో దీప సిస్టర్ గారు పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్. పాట పాడుకున్నాము. కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుతున్నది హృదయం. కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. గెత్సేమనీ అను తోటలో విలపించుచు ప్రార్థించు ధ్వని. గెత్సేమనీ అను తోటలో విలపించుచు ప్రార్థించు
ధ్వని నలువైపులా వినబడుచున్నది. పగులుచున్నవి మా హృదయములు, కలుగుచున్నది దుఃఖం. నలువైపులా వినబడుచున్నది, పగులుచున్నవి మా హృదయములు, కలుగుచున్నది దుఃఖం. కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. సిలువపై నలుగా కొట్టినను, అనేక నిందలు మోపినను. సిలువపై నలుగా కొట్టినను, అనేక నిందలు మోపినను. ప్రేమతో వారిని మన్నించుటకై ప్రార్థించిన ప్రియ యేసు రాజా, నీ ప్రేమ పొగడెదను. ప్రేమతో వారిని మన్నించుటకై ప్రార్థించిన ప్రియ యేసు రాజా, నీ ప్రేమ పొగడెదను. కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. మమ్మును నీ వలె మార్చుటకై నీ జీవమును నీచితివే. మమ్మును నీ వలె మార్చుటకై నీ జీవమును నీచితివే. నేల మటుకు తగ్గించుకొని సమర్పించితివి నీ కరములలో, మమ్మును నడిపించుము. నేల మటుకు తగ్గించుకొని సమర్పించితివి నీ కరములలో, మమ్మును నడిపించుము. కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. పగులుచున్నది హృదయం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము ఇవాళ వాక్య ధ్యానం చేసుకుందాం. వాక్య ధ్యానానికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకొని మనం మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సజీవుడైన గొప్ప దేవానికి వందనాలు యేసయ్యా. గత కాలం అంతా కాచి కాపాడి నీ కృపలో భద్రపరుచుకున్న దేవుడునైనా, అల్పులం అయోగ్యులం దేనికి పనికిరాని వారము నా దేవా, నా తండ్రి నీకు వందనాలు యేసయ్యా. నీ యొక్క వాక్యదానులు పిలిచినగా నా తండ్రి, నీ యొక్క ప్రభా, నీ జుంటితైన దారుల కంటే మధురమైన నీ వాక్యాన్ని దేవా నాతో మాటతో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఇంకా ఎంతమంది ఆన్లైన్ లో అటెండ్ అవ్వడానికి ఉన్నారో దేవా, వాళ్ళందరికీ ఉన్న అడ్డులు ఆటంకాలు కొట్టివేసి నా తండ్రి వాళ్ళ తండ్రి త్వరగా జైనట్లు సహాయం దయచేయండి. నా ప్రభా నీ కృపలో భద్రపరుచుకొని సమయం పోనీక మేము సద్వినియోగం చేసుకునే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ఇవాళ మనము యోనా గ్రంథము ధ్యానించుకుందాము. మన వాక్యాంశం ఏంటంటే, దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపడం. ప్రభు మనకేం చెప్తున్నాడో ఆ మాటకి మనము విధేయత చూపడం. మన ధ్యాన అంశం చెప్తున్నాను, దేవుని మాటకు విధేయత చూపడం. ఇక్కడ యోనా మరి విధేయత చూపాడా చూపలేదా మనము ధ్యానించుకుందాము. యోనా రాసిన మొదటి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం, మొదటి వచనం నుంచి చదువుతున్నాను. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినివే పట్టణస్థులలో దోషం నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి గలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు ఒక ఓడను చూచి, ప్రయాణమునకు కెవ్వు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ఇక్కడ గమనించాల్సిన మాట ఏమిటంటే, దేవుడు ఏం చెప్తున్నాడంటే, నినివే పట్టణం మీదకి ఒక గొప్ప ఉగ్రత రాబోతుంది గనుక నినివే పట్టణమునకు వెళ్ళి నా గురించి అక్కడ ప్రకటించు యోనా అని సాక్షాత్తు యేసు ప్రభువే అక్కడ యోనాతో మాట్లాడుతున్నాడు. మాట్లాడినప్పుడు యోనా మరి దేవుడు డైరెక్ట్ గా మాట్లాడినప్పుడు, నేను వెళ్ళను ప్రభా, నాకు కాదు, నేను వెళ్ళడం నాకు కుదరదు ప్రభా, మీరు ఎవరన్నా సిద్ధపరచండి, ఎవరన్నా ఏర్పరిచి వేరే వాళ్ళని పంపండి, కానీ నేనైతే వెళ్ళలేనని అట్లా చెప్పలేదు. ఏమి చెప్పకుండా ఏం చేశాడంటే, అయ్యోనా గుట్టుగా దేవుడు, ఇప్పుడు మనుషుల కళ్ళు అంటే కప్పగలుగుతాం కానీ దేవుని కళ్ళు మనం కప్పగలుగుతామా? కప్పలేం కదా. ఏమనుకుంటున్నానంటే, ఇక్కడ నేను దేవుడు నాకు చెప్పిండు కానీ నేనైతే అక్కడికి నినివే పట్టణానికి వెళ్ళను, తర్షీషుకి వెళ్తానని తన హృదయంలో అనుకొని తన వేరే ప్రాంతానికి వెళ్ళడానికి ఓడ ఎక్కిండు. ఓడ ఎక్కినప్పుడు అక్కడ ఏం చేసిందంటే, ఇప్పుడు భూమి ఆకాశంలో సృష్టించిన సృష్టికర్త మన దేవుడు, ఆయనకు ఏదైనా మరుగైంది ఉందా? మన దేవునికి ఏదైనా మరుగైంది ఉందా? ఏమీ లేదు కదా. అయితే యోనా వెళ్ళడం, దేవుడు అన్ని చూస్తున్నాడు, సమస్తం చూస్తున్నాడు కనుక దేవుడు అక్కడ యోనా జీవితంలో జోక్యం చేసుకున్నాడు. ఏమని జోక్యం చేసుకున్నాడంటే, అక్కడ 4వ వచనంలో, అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. చూడండి, ఇక్కడ స్పష్టంగా ఏమని ఉందంటే, అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా. దేవుడు ఇక్కడ జోక్యం చేసుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు నినివే పట్టణంకి వెళ్ళమంటే యోనా ఏం చేస్తున్నాడు? తర్షీషుకి వెళ్ళడానికి ఓడ ఎక్కిండు. అయితే దేవుడు అక్కడ జోక్యం చేసుకొని ఒక పెద్ద గాలిని రేగి సముద్రం అంతా అల్లాకొల్లమయ్యేటట్టుగా దేవుడు అక్కడ జోక్యం చేసుకున్నాడు. అయితే ఓడ 5వ వచనంలో, కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడున తన దేవతలకు ప్రార్థించి ఓడ చులకన చేయుటకు అందులో సరుకులు సముద్రంలో పడవేసిరి. అక్కడ ఉన్నారు. అయితే అక్కడ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, యోనానేమో అడుగు భాగంలోకి వెళ్ళి నిద్రపోయిండు కమ్మగా. ఇంకా యోనా చూడండి, యోనాకు ఎంత ధైర్యం ఉందో. ఒకసారి ఈ యొక్క లేఖనాన్ని మనం చదివి పరిశీలన చేస్తే చాలా ధైర్యవంతుడని కూడా చెప్పుకోవచ్చు. ఎట్లానంటే, ఇప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు, అయ్యో ప్రభు నాకు ఒక పని అప్ప చెప్పిండు కదా, నేను వెళ్ళలేదు కదా, మరి దేవుడు దీని మీద నాకు ఏమన్నా నన్ను గురించి రియాక్షన్ తీసుకోడా, దేవుడు చూస్తాడు కదా అని ఏమనుకోవట్లేదు. ఆయన చింతపడట్లేదు, బాధపడట్లేదు. నేను చేసింది ఇది ఎంతవరకు న్యాయం, ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూడా ఏమనుకోవట్లేదు. ఏం చేస్తున్నాడంటే, చక్కగా ఆదమర్చి నిద్రపోతున్నాడు. నిద్రపోయినప్పుడు అక్కడ ఓడలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, మన దేవతలకు ప్రార్థన చేద్దాం, మన దేవతలకు ప్రార్థన చేసి మనము విజ్ఞాపన చేద్దాము, మన దేవతల మీద మనకి కనికరం కలిగి ఏ కీడు జరగకుండా కాపాడుతుందని
వాళ్ళకు వాళ్ళు చెప్పుకుంటున్నారు. చెప్పుకొని అక్కడ సరుకులు ఉన్నాయి, సామాగ్రి ఉంది కాబట్టి ఇవన్నీ తీసి ఓడలోంచి బయటికి వేస్తే కొంచెం తేలిక అయింది. ఓడ కొంచెం తేలిక అయినప్పుడు ఏం జరిగిద్దంటే ఈ యొక్క అటు ఇటు మునిగిపోకుండా ఓడ క్షేమంగా ఒడ్డుకు చేరే అవకాశం ఉందని వాళ్ళ దగ్గర ఉన్న సరుకులన్నీ కింద పడేస్తున్నారంట. కింద పడేసినప్పుడు ఇంకా కింద పడేస్తున్నారు, ఏదేదో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, కానీ యోనాకి ఏ మాత్రం చింత లేకుండా చక్కగా నిద్రపోతున్నాడు. అప్పుడు ఓడ నావికుడు అతని యుద్ధకు వచ్చి, చూడండి 6వ వచనం చదువుతున్నాను నేను. యోనా 1వ అధ్యాయం నుంచి వరుసగా చదువుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ వరుసగా అతను గూర్చినది మాటలన్నీ ఇక్కడ ఉంటాయి. 6వ వచనం చదువుతున్నాను, 1వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు ఓడ నావికుడు అతని యుద్ధకు వచ్చి, పోయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవునికి ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుని మన యందు కనికరించునేమో అనేను. అంతలో ఓడవారు, ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియటకై మనము చీట్లు వేతము రండని ఒకరితో ఒకరు చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చెను. ఇది ఎవరిని బట్టి సంభవించింది ఇంత కీడు? ఎవరిని బట్టి ఇంత గొప్ప గాలి సముద్రం వచ్చింది అని వీళ్ళు ఒకరికొకరు చెప్పుకొని చీట్లు వేశారు. అక్కడ దేవుడి జోక్యం చేసుకున్నాడు. గాలి తుఫాను వచ్చేటట్లు అక్కడ దేవుడు జోక్యం చేసుకున్నాడు. మరలా చీట్లు వేసినప్పుడు కూడా యోనా పట్ల దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఎందుకంటే దేవుడు తన కార్యాన్ని ఎవరి ద్వారా జరిగించాలనుకుంటాడో ఆయన పట్టుకున్నాడంటే ఆయన చేతుల నుంచి విడిపించుకోవడము ఎవరి తరము కాదు కదా. అయితే యోనా పేరే వచ్చింది. యోనా పేరు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నీ పేరు వచ్చింది ఏంది, మరి నువ్వెవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నీ యొక్క పుట్టు పూర్వత్వాలు ఏంటి అని వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, యోనా ఏం చెప్తారంటే భూమి ఇక్కడ ఉంది చూడండి స్పష్టంగా. ఇప్పుడు ఎందుకు లేఖనంలో ఏది కూడా నిరర్ధకం కానేరదు కదా అన్నట్లుగా 9వ వచనంలో ఏమంటున్నాడంటే, అతడు వారితో ఇట్లా, నేను ఎబ్రియుడను, సముద్రమునకును భూమికి సృష్టికర్తైన ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. ఈ భూమి ఆకాశము ఎవరైతే సృష్టించిండ్రో, ఈ యొక్క సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఆయనకు సేవకుడను, ఆయన యందు భయభక్తి కలిగిన ఒక వ్యక్తిని అని ఇక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఈ భూమి ఆకాశంలో సృష్టించిన సృష్టికర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళ దేవుడను నేను అని చెప్తే వాళ్ళకేం చేసింది? భూమి ఆకాశంలో సృష్టించిన సృష్టికర్త అంటున్నావు కదా, మరి ఎట్లాగా నీ మీద చీటు వచ్చింది అంటే, అప్పుడు యోనా ఏమంటాడంటే, మీరేమి ఆలోచించకుండా నన్నెత్తి సముద్రంలో పడివేయండి, అక్కడ నిమ్మలంగా అయిపోతుంది, ఇక్కడ ఉన్న తుఫాన్ అంతా నిమ్మలం అయిపోతుంది, మీరు సజీవంగా మీరు మీ మార్గంలోకి మీరు వెళ్ళిపోతారని యోనా మాట్లాడతాడు. యోనా మాట్లాడినప్పుడు వాళ్ళకు భయం కలిగింది. ఏందయ్యా, నువ్వు భూమి ఆకాశంలో చూసిన సృష్టికర్త దేవుడిని బిడ్డని అంటున్నావు, ఆయన సేవకుడని అంటున్నావు, నిన్ను ఎత్తి మేము ఎట్లా పడేస్తాము? నిన్ను మేము వేసిన మరుక్షణం మేము బ్రతకగలుగుతామా? మేము బ్రతకలేము కదా. మీ దేవుడు మాకేదన్నా కీడు సంభవిస్తుందేమంటే అప్పుడు యోనా చెప్పుకొస్తాడంట, దేవుడు నన్ను పలానా పట్టణంకి వెళ్ళు, అయితే నేను దేవుడు చెప్పిన పనికి నేను వెళ్ళకుండా నినివే పట్టణంకి వెళ్ళమంటే నేను తర్సీసుకి వెళ్తున్నాను, అందుకే నన్ను బట్టియే ఈ కీడు సంభవించింది, నన్ను బట్టి ఈ కీడు సంభవించింది కనుక మీకు అలా భయం అలాంటిది ఏమి లేదు, నన్ను ఎత్తి సముద్రంలో పడివేయండి, అప్పుడు మీకు మీ ప్రయాణం మీరు సజీవంగా సాగిపోతారని అక్కడ చెప్తాడు. చెప్పినప్పుడు ఇక్కడ చూడండి 15వ వచనంలో, యెహోవా యోనాను ఎత్తి సముద్రంలో పడవేయగానే సముద్రం పొంగకుండా అణిగెను. చూడండి, ఇక్కడ దేవుడు ఎక్కడైతే ఏదైతే జోక్యం చేసుకున్నాడో అతను ఓడలున్నంతసేపేమో గాలి తుఫాను ఓడంతా అల్లకల్లోలం అయిపోయింది. అయినా ఎప్పుడైతే ఆ ఓడల నుంచి సముద్రంలో ఎత్తి పడివేశారో, ఇక్కడ యెహోవా యోనాను
ఎత్తి సముద్రంలో పడవేసిరి. 15 వచనం చదువుతున్నాను. యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. పడవేయగానే సముద్రం పొంగకుండా అణిగెను. అది చూడగా మనుషులు యెహోవాకు మిగుల భయపడేది. వాళ్ళకు భయం వచ్చేసింది. అమ్మా, ఈయన చెప్పిన మాట నిజమే కదా, భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త అంటున్నాడు, జీవం గల దేవుని బిడ్డలు అంటున్నాడు. ఇతనున్నంతసేపేమో గాలి వాన సముద్రం వచ్చింది, ఇతను వేసినప్పుడు అది నిమ్మలం అయిపోయిందని అక్కడ వాళ్ళకు భయం వచ్చింది. భయం వచ్చినప్పుడు సరే యోనా మళ్ళా దేవుడు యోనాకు మళ్ళీ ఇంకొకటి ప్లాన్ చేసిండు. ఇంకొకటి ప్లాన్ ఏమంటున్నాడంటే, గొప్ప మత్స్యం ఒకటి యోనాను మిగులవలెనని యెహోవాను నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండేను. మత్స్యంతో మాట్లాడు, చేపతో మాట్లాడిన దేవుడు, పలానా వ్యక్తి నేను చెప్పిన మాట వినకుండా నినివే పట్టణంకి వెళ్ళమంటే తర్షీషుకు వెళ్తున్నాడు. నేను అక్కడ గాలి తుఫానును రేపుతాను, అతను ఓడల నుంచి పడద్రోయబడతాడు. నువ్వు వెళ్ళి, ఏ వ్యక్తి అయితే ఓడల నుంచి పడద్రోయబడతాడో నువ్వు వెళ్ళి అక్కడ కాచుకొని ఉండు. అతను పడవేసిన వెంటనే నువ్వు ఆ వ్యక్తిని నువ్వు నీ కడుపులోనికి తీసుకొని అతన్ని తీసుకొచ్చి ఎక్కడ ఏమంటాడు, నినివే పట్టణం దేవుడు ఏదైతే చెప్పిండో అక్కడ ఆ వ్యక్తిని వెయ్యి. అతని ద్వారా నా పని జరగాల్సిందని మత్స్యముతో మాట్లాడినప్పుడు మత్స్యము దేవుడు చెప్పిన మాట అక్షరాలుగా జరిసింది. అక్కడ మత్స్యము మింగి 3 దినాల ప్రయాణమై వెళ్ళిద్దంటమా ఆ యొక్క చేప. 3 దినాలు దేవుని కొరకు ఆ యోనాను తీసుకొచ్చి నినివే పట్టణం పడేయడానికి 3 దినాలు ఉపవాసం ఉంది చేప. ఇప్పుడు ఏదన్నా తిన్నింది అనుకోండి, అది అరిగించుకోవాలి కదా. అరిగినప్పుడు యోనా ఏమైపోతాడు, యోనా కూడా చేప కడుపులో అరిగిపోతాడు. కనుక అదేమి ముట్టకుండా దేవుడు చెప్పిన మాట విధేయత చూపి అక్షరాలుగా తీసుకొచ్చి మళ్ళా నినివే పట్టణంలో పడేయడానికి ఆ యొక్క మత్స్యంతో దేవుడు మాట్లాడతాడు. చేపతో మాట్లాడినప్పుడు చేప చెప్పినట్లుగా తీసుకొచ్చి నినివే పట్టణంలో తీసుకొస్తాడు. యోనా ఏం ఆలోచించాడంటే, ప్రభు ఇంతే చెప్తాడు, దేవుడు ఇంతే చెప్తాడు, నినివే పట్టణస్తులను నాశనం చేసేది లేదు, ఏమి లేదు, ఆయన చెప్పింది చేయడు, నేను వెళ్ళి ప్రకటించినా కూడా వాళ్ళు మారు మనసు పొందరు, దేవుడు వాళ్ళను నాశనం చేస్తాను అంటాడు కానీ ఆయన నాశనం చేయడు, ఏం చేయడు, ఆయన చాలా ప్రేమ గల వ్యక్తి అన్నట్లుగా అది చాలా తేలిక తీసుకుంటాడు. అన్నమాట తీసుకొని దేవునికి విరుద్ధంగా నినివే పట్టణానికి వెళ్లకుండా తర్షీషుకి వెళ్తాడు. అయినా దేవుడు అక్కడ జోక్యం చేసుకొని మరలా చేపతో మాట్లాడడం, చేప తీసుకొచ్చి అక్కడ మళ్ళా నినివే పట్టణంలో పడేటట్లు చేప అక్కడ దేవుని పని జరిగిస్తానమాట. జరిగించినప్పుడు అప్పుడు అర్థమైపోతుంది యోనా అర్థమైపోయి, అమ్మా, దేవుడు నా ద్వారా జరిగించాల్సిన పని జరగకుండా, అప్పుడు నేను ఎన్ని మైళ్ళ దూరం వెళ్ళినా, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని పని మాత్రం నా ద్వారా జరిగించాలనుకుంటున్నాడు కాబట్టి ఇది నేను చెయ్యాలని. అప్పుడు యోనా ఏం చేశాడంటే నినివే పట్టణంకి వెళ్తాడు. నినివే పట్టణంకి వెళ్ళి 3వ వచనంలో చూడండి, 3వ అధ్యాయము యోనా అధ్యాయము 3వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనము కావాలని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. చూడండి, ఇక్కడ అప్పుడు ప్రకటిస్తున్నాడు యోనా, నినివే పట్టణస్తులారా, మీకు దేవుడు ఒక మాట చెప్పమన్నాడు నా ద్వారా. ఇక్కడ దేవుని ఉగ్రత రాబోతుంది, మారు మనసు పొందండి, మారు మనసు పొంది దేవుని యందు మీలో ఉన్న ప్రతి మలినాన్ని కడుక్కోండి, పక్షాతాప పడండి, దేవుని వైపు తిరగండి. మీరు ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతాడో
అక్కడ దేవుడు మీ పట్టణాన్ని నాశనం చేయకుండా మీ పట్టణాన్ని కాపాడడానికి నన్ను పంపించిండు. ఆయన ప్రవక్త అయిన నన్ను పంపించిండు. నా మాట విని మీరు మారు మనసు పొందితిరా, దేవుని చేతిలో మీరు బ్రతికిపోతారు, మీరు కాపాడబడతారు. మీరు ఒకవేళ దేవుని వైపు మీ హృదయాలను తిప్పుకోకుండా మీరు ఇట్లాగానే ఉంటే దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతుందని ప్రకటిస్తాడు యోన. ప్రకటించినప్పుడు అప్పుడు రాజు కూడా తన సింహాసనం నందు దిగి గోనెపట్ట కట్టుకొని ఆయన ఉపవాసం ఉండి పిల్లలు, పెద్దలు, వృద్ధులు, వాళ్ళ పశువులు అందరూ కూడా ఉపవాసం ఉన్నారంట. ఉపవాసం ఉండి అయ్యో దేవుని ఉగ్రత మా మీదకి రాబోతుందా, దేవుని ఉగ్రత మా మీదకి రాబోతుందా, మేము దేవుని నాశనానికి మేము పాత్రలు కాగబోతున్నామా, అట్లా జరగడానికి వీల్లేదని మొదట రాజు తన సింహాసనం నుంచి దిగి అతను గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని పశ్చాత్తాపడిందంట. పశ్చాత్తాపడి దేవుని వేడుకుంటున్నారంట. అయ్యో నీ ఉగ్రత మా మీదకి రానివ్వద్దు, నీ యొక్క కోపం మా మీదకి రానివ్వద్దు, మా దేశాన్ని కాపాడు, మా యొక్క పట్టణాన్ని కాపాడని దేవుని వైపు మళ్ళినప్పుడు అప్పుడు నినివే పట్టణస్తులందరూ కూడా వాళ్ళ చెడు నడతలు మానుకోవడం ఇక్కడ మనము చూస్తాము. 10వ వచనం, ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలు దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునన్న తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఇక్కడ చూడండి ఏమంటున్నాడో 10వ వచనంలో, 3వ అధ్యాయము 10వ వచనము, ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకున్నారు, వారు చేయుచున్న క్రియలు దేవుడు చూచి, అంటే ఏం క్రియలు చేస్తున్నారంటే, దేవా నీ ఉగ్రత మా మీదకి రాబోతుందని మీరు ఒక ప్రవక్తను పంపించినారు కదా, మేము మా చెడు నడతలు మానివేస్తున్నాము, మేము చేసే చెడు క్రియలన్నీ కూడా మేము ఇక్కడ నుంచి మానివేస్తున్నాము, ఇంకా నీ వైపు మళ్ళుకుంటామని అన్నప్పుడు దేవుడు అంట ఇక్కడ పశ్చాత్తాపడంట. అయ్యో నేను చెప్పిన మాట తీసుకున్నారు, వాళ్ళు మారు మనసు పొందిండ్రు గనక వారి మీదకి వచ్చే కీడు రానివ్వకుండా కీడు చేయక మానిండంటే ఇక్కడ మానిన తర్వాత మరలా యోన హృదయంలో ఏముందంటే, దేవుడు నాశనం చేస్తానన్నప్పుడు నాశనం చేయాలి కదా, నన్ను పంపించిండు అంటే ఇప్పుడు దేవుడు నాశనం చేయడానికి దేవుడు నినివే పట్టణాన్ని కాపాడడానికి పంపించినప్పుడు యోన ప్రకటించినప్పుడు మారు మనసు పొందిన వారి మీదకి ఎవరైనా కీడు రప్పించరు కదా. దేవుడు కూడా వారి మీద కీడు రప్పించకుండా ఆ యొక్క కీడు నుంచి ఆ కీడు చేయక మానిన తర్వాత యోన ఏం చేసినంటే, దేవుడు ఇంతే, ఈయన ప్రేమ గలవాడు, ఈయన దయామయుడు, చెప్తాడు అలా చేయుడు, ఈ యొక్క పట్టణం నాశనం కావాలని యోన అక్కడ నినివే పట్టణంకు కొంచెం దూరంగా ఉన్నాడు. ప్రకటించడానికైతే ప్రకటించుండు, దేవుని ప్రకటించుండు, మీరు మీ మీదకి ఉగ్రత రాకుండా దేవుడు మిమ్మల్ని కాపాడాలని నన్ను పంపించిండు కాబట్టి మీరు మారు మనసు పొంది దేవుని వైపు మళ్ళుకోనని ప్రకటించిండు. కానీ మళ్ళా ఆ పట్టణము దేవుని ఉగ్రత రావాలని యోన హృదయంలో ఉంది. ఎందుకంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఇక్కడ ఏమని చెప్తుందంటే, యోన వెళ్లకుండా అక్కడే ఉన్నాడు. ఎక్కడున్నాడు? నినివే పట్టణంలో ఉన్నాడు. ఉన్నప్పుడు దేవుడు జోక్యం చేసి మళ్ళీ ఇక్కడ కూడా 2-3 సార్లు జోక్యం చేసుకుంటున్నాడు. ఒకసారేమో గాలి తుఫాను తీసుకొచ్చిండు. యోన నినివే పట్టణానికి వెళ్ళకుండా తర్షీషుకి వెళ్ళినప్పుడు గాలి తుఫాను తీసుకొచ్చిండు. మరలా సముద్రంలో పడివేసినప్పుడు ఇక్కడ చేపకాడలో పడేట్టు దేవుడు జోక్యం చేసుకున్నాడు. మరలా ఇంకొక తోట జోక్యం చేసుకుంటున్నాడు. చూడండి, అదే యోన 4వ అధ్యాయము 6వ వచనం, దేవుడైన యెహోవా స్వర చెట్టు ఒకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోన తలపైగా నీడగా నిచ్చుటకై చేసెను. ఆ స్వర చెట్టు చూచి యోన బహు సంతోషించిండు. ఎందుకంటే యోన ప్రకటన చేసి ఎమ్మటే వెళ్ళిపోలే. తను ఏ గ్రామం నుంచి వచ్చిండో ఆ గ్రామానికి వెళ్ళిపోలేదు, అక్కడే ఉన్నాడు. ఉన్నప్పుడు దేవుడు జోక్యం చేసుకొని ఒక స్వర చెట్టు మొలిచింది. స్వర చెట్టు మొలిచి పచ్చగా
ఎండ ఎండ బాగా వచ్చినప్పుడు పచ్చని చెట్టు కింద ఉంటే ఎంత చల్లగా ఉంటది. అట్లాగా పచ్చగా ఆ పచ్చని చెట్టు కింద ఉన్నాడు. దేవుడు స్వర చెట్టు మొలిచి ఎండలో ఉన్న యొక్క యోనకి చల్లని నీడించేటట్టు అక్కడ స్వర చెట్టు మొలిచింది. మొలిచినప్పుడు మరలా దేవుడు అక్కడ జోక్యం చేసుకున్నాడు. చూడండి, మరుసటి ఉదయం మందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలగించినందున చెట్టు ఎండిపోయెను. మరియు ఎండ కాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుట కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. చూడండి, తనను తాను విమర్శించుకుంటున్నాడు. స్వర చెట్టు మొలిచింది, ఒక పురుగు వచ్చింది, ఆ స్వర చెట్టు ఆకు మొత్తం తినేసింది. యోనాకు ఎండ తగులుతుంది తనకు. అయితే నేను బ్రతికే కంటే చచ్చుటనే మేలు అంటే, ఎందుకంటే నిన్నవే పట్టణస్తులు వాళ్ళు కాపాడబడడం మరి అతనికి ఇష్టం ఉందో లేదో కానీ అక్కడ ఉండి తనను తానే విమర్శించుకుంటున్నాడు, తనను తానే చెప్పించుకుంటున్నాడు. ఏమని చెప్పించుకున్నాడు? నేను బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలు అనుకొని. అప్పుడు దేవుడు ఈ స్వర చెట్టును గురించి, నీవు కోపించుట న్యాయమా? ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, 9వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ స్వర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా? ఇది ఎంతవరకు న్యాయము? చెట్టు మొలిచింది, దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, ఇది ఎంతవరకు న్యాయం యోనా? చెప్పు అని ఆ దేవుడు మాట్లాడుతున్నాడు. యోనాను అడగగా, ఈ స్వర చెట్టు గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడగగా, యోనా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనేను. చూడండి, ఇక్కడ ఎలా అంటున్నాడంటే, తన ప్రాణం పోయేటంతగా కోపము, ద్వేషం అంటే, ఇప్పుడు కోపంలో ఉన్నప్పుడు ఎవరి దగ్గర నన్ను సాఫ్ట్ గా మాట్లాడతారు? ఎవరైనా సాఫ్ట్ గా మాట్లాడలేరు కదా. ఇక్కడ ఏమంటాడంటే, అవును, యోనా ప్రాణము పోవునంతగా కోపించడం న్యాయమే అని కోపంతో దేవునికి ఎదురు సమాధానం ఇస్తున్నాడు. న్యాయమే, నేను కోపించడం న్యాయమే దేవా అని అంటున్నాడు. అన్నప్పుడు చూడండి, దేవుడు ఎంత సమాధానంగా ఉన్నాడో. దేవుని చేత సృష్టించబడిన వ్యక్తి ఏమో కోపంగా మాట్లాడుతున్నాడు, సృష్టికర్తనేమో చాలా సమాధానంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమని మాట్లాడుతుంటే, అందుకు యెహోవా, నీవు కష్టపడకుండానట్లు పెంచకుండానట్లు ఒక రాత్రిలోనే పుట్టి పెరిగిన ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ స్వర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. చూడండి, ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, నువ్వు కష్టపడలేదు, విత్తనము వేయలేదు, చెట్టుకు నీళ్లు పోయలేదు, అది దానికి పెరిగినప్పుడు ఈ స్వర చెట్టు గాని, దొండ చెట్టు గాని, బీర చెట్టు గాని ఏదైనా దానికి పందిరి వేస్తారు. కట్టెలు పాతి పందిరి వేస్తేనే అప్పుడు పందిరికి చెట్టు మొత్తం అల్లుకుంటది. అక్కడ యోనా ఏం చేయలేదు ఆ చెట్టు విషయమై. నువ్వు నాటలేదు, విత్తలేదు, నీళ్లు పోయలేదు, దానికి ఏం చేయలేదు. అదంతా అదే మొలిచింది, ఒక రాత్రిలోనే మొలిచింది, పెరిగి పెద్దదైంది, ఒక రోజులోనే ఎండిపోయింది. ఈ స్వర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 11వ వచనం చూడండి, అయితే 120,000 కంటే ఎక్కువైన కుడి ఎడమలు ఎరగని జనము, బహు పశువులను గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా యోనా? చూడండి ఏమంటున్నాడా? చూడండి, అయితే 11వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు, అయితే 120,000 కంటే ఎక్కువైన కుడి ఎడమలు ఎరగని జనములు అంటే దేవుడు చూడండి 1,20,000 మంది, 1,20,000 ప్రజలు యోనా. నన్ను వారిని నశింపజేయమంటావా? నా స్వహస్తాలతో వాళ్ళని సృష్టించి నేను వాళ్ళని భూమి మీదకి పంపించిన నా ప్రజలు కుడి ఎడమలు తెలవని ప్రజలు అంటున్నాడు దేవుడు. కుడి ఎడమలు తెలవకుండా ఉండడానికి వాళ్ళు ఏమన్నా చిన్నపిల్లల? నినివే పట్టణస్తులు
కుడి ఎడమలు తెలియని ప్రజలని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. కుడి ఎడమలు తెలియకుండా ఉండడానికి వాళ్ళు చిన్నపిల్లలు ఏమైతే కారు కదా. దేవుని దృష్టిలో నా బిడ్డలు వాళ్ళు చెడునాడుతలు నడిచినందువల్లనే దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. వాళ్ళు చేసిన చెడు క్రియల వల్ల వాళ్ళు ఏం చేశారో మొత్తానికి దేవుని కంటే దేవునే మర్చిపోయారేమో. మొదటగా దేవుని వెంబడించారేమో, తర్వాత దేవుని వెంబడించకుండా దేవుని విడిచిపెట్టారేమో. అయితే దేవుడు మరలా వాళ్ళని లోకంలో కలిసిపోకుండా తన వైపు మలుకోవడానికి యోనాతో మాట్లాడి యోనాను దర్శించి, నువ్వు వెళ్ళి నన్ను గురించి వాళ్ళకు ప్రకటించు, వాళ్ళు మారు మనసు పొందుతేనా సరి పొందుతారని దేవుడు పంపిస్తే నువ్వు వెళ్ళి వాళ్ళ నాశనం కోరుకుంటున్నావు యోనా. ఇది ఎంతవరకు న్యాయము? ఒక చెట్టు విషయమై నీ ప్రాణం పోనంతగా నువ్వు విసిగిపోతున్నావే. 1,20,000 మందిని నేను ఎలాగ నాశనం చేయమంటావు యోనా అని దేవుడు అక్కడ యోనాతో మాట్లాడుతున్నాడు. 1,20,000 మందిని నన్ను నాశనం చేయమంటావా? కుడి ఎడమలు తెలియని ప్రజలంట వాళ్ళు. కుడి ఎడమలు తెలియకుండానికి అక్కడ చిన్నపిల్లలు ఎవరు లేరు. రాజు అని కూడా ఇక్కడ ప్రస్తావించబడింది. రాజు అనే మాట కూడా ఇక్కడ 6వ వచనంలో ప్రస్తావించబడింది. రాజుతో కూడి అందరూ కూడా తమ గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని అందరూ, పశువులనేమి, పిల్లలనేమి, పెద్దలేమి అందరూ కూడా వాళ్ళు ఉపవాసం ఉండి దేవుని వేడుకున్నారంట. అయ్యో ప్రభా, నీ ఉగ్రత మా మీదకి రాబోతుందా, అయ్యో మమ్మల్ని క్షమించు ప్రభా అని ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థనని వాళ్ళు నశించిపోకుండా వాళ్ళను కాపాడిందంట. చూడండి, దేవుడు కుడి ఎడమలు తెలియని ప్రజలు అంటున్నాడు. కుడి ఎడమలు తెలియనంటే దేవుడు మనం చేసిన ప్రతిదీ కూడా క్షమిస్తాడని మనము లోకంలో ఇంకా దేవునికి విరోధమైన పనులు చేయమని చెప్పడం కాదు ఇక్కడ. కానీ కుడి ఎడమలు తెలియని ప్రజలు అంటే వాళ్ళని నశింపకుండా దేవుడు వాళ్ళని కాపాడడానికి పలు విధాలుగా దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ ప్రయత్నం చేస్తున్నాడు. యోనా తన మాట వినకపోయిన యోనాను ఒక చిన్న పిల్లోడిలాగా తన్ను అక్కడ గాలి తుఫాను చేత గద్దించి అక్కడ మళ్ళా నినివే పట్టణానికి వచ్చేటట్టు దేవుడు మార్గంని యోనాకు ఏర్పరిచిండు. అక్కడ మళ్ళా సముద్రంలో పడకుండా ఒక చేప కడుపులో వెళ్ళేటట్టు దేవుడే జోక్యం చేసుకున్నాడు. చూడండి, దేవుడు ఎంత ప్రేమగల దేవుడు ఎంత ప్రేమగల దేవుడో అంత దేవుడు. గొర్రె పిల్ల అన్న మాట వాస్తవమే, యూదా గోత్రపు సింహం అన్న మాట కూడా వాస్తవమే. ఇక్కడ నేమో యోనాను ఎల్లు యోనా, నా పని చెయ్యి అన్నా, నన్ను గురించి ప్రకటించు అని అంటాడు. ఇంకొక చోట ఏమని ఉంటదంటే, మనం నిర్గమకాండంలో మోషే గురించి కూడా చాలా స్పష్టంగా రాయబడుతుంది. ఇజ్రాయేలు ప్రజలు ఫరో చేతుల నుంచి విడిపించి వారిని బయటికి తీసుకొచ్చినప్పుడు మోషే కొండ ఎక్కి దేవునితో 40 రోజులు గడిపినప్పుడు ఏమైతుందంటే, వీళ్ళు మోషే వెళ్ళిండు ఇంకా మా దగ్గరికి రావట్లేదు, మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరైనా ఒక దూడను చేసుకొని ఆ దూడ చుట్టూ వాళ్ళు ముక్కి దానికి సాగిల పడినప్పుడు దేవునికి కోపం వచ్చింది అనమాట. కోపం వచ్చి అక్కడ జరుగు మోషే, నేను వారిని పతనం చేస్తాను, నేను వారిని అక్కడ నుంచి నేను విడిపిస్తే వాళ్ళు నాకు విరుద్ధమైన పని చేస్తున్నారు వీళ్ళ అని దేవుడు అక్కడ మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు ఏమంటుంటే అక్కడ మోషేనేమో అడ్డుపడతాడు. ప్రభా, నువ్వు అబ్రహాంకి ఏ వాగ్దానం చేసినావు ప్రభా, నువ్వు అబ్రహాంకు చేసిన వాగ్దానం నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభా, నువ్వు అలా కోప్పడకయ్యా, నువ్వు అలా కోప్పడితే నీ ప్రజలకు. చూడండి, నిర్గమాకాండము 32వ అధ్యాయము 12వ వచనం. ఆయన కొండలలో వారిని చంపున్నట్లు, భూమి మీద నుండి వారిని నశింపజేయకున్నట్టు, కీడు కొరకే వారిని తీసుకొని పోయిన ఐగుప్తు ఎలా చెప్పుకొనవాలని నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు కీడు చేయక దాన్ని గూర్చి సంతాపపడము. నీ సేవకుడైన అబ్రహాముకు, ఇస్సాకు, ఇశ్రాయేలునకు జ్ఞాపకం చేసుకొను. నీవు వారితో ఆకాశ నక్షత్రం వల్ల నీ సంతానమును అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానానికి ఇచ్చేదనని వారు నిరంతరము దాన్ని హక్కుదారులగుదురని వారితో నీతోని ప్రమాణం చేసి వచ్చితివనెను. అంతటా చూడండి,
ఇక్కడ మోషే బ్రతిమిలాడుతున్నాడు. ఇక్కడ ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి మనం పరిశీలన చేస్తే, యోనానేమో దేవుడు అప్పచెప్పిన పని పూర్తి చేయకుండానేమో పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ మోషేనేమో ఆయన పనిని, ఆయన ప్రజలను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, ఇద్దరు వ్యక్తుల మధ్య ఎంత వ్యత్యాసం ఉందో మనం గమనించాలి. ఇక్కడ అయ్యా, నువ్వేమో వాగ్దానం చేసావు? అబ్రహాముకు, ఇస్సాకు, ఇశ్రాయేలుకు ఏమో వాగ్దానం చేసావు? నేను ఆకాశ నక్షత్రం వలె మీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానని వాగ్దానం చేసావు కదా ప్రభా. ఇప్పుడు ఈ ప్రజలను నశింపజేస్తే నువ్వు చేసిన ప్రామిస్ అది అక్కడితోనే ఆగిపోతుంది కదా ప్రభా. నువ్వు చేసిన వాగ్దానము నిరర్ధకం అయిపోతుంది కదా ప్రభా. అయ్యా, నువ్వు చేసిన నీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభు. ఒకసారి నువ్వు చేసిన ఈ కోపం నుంచి నువ్వు మల్లుకో ప్రభా, నువ్వు సంతాపపడు ప్రభా అని అక్కడ దేవుడు చేసిన వాగ్దానాన్ని దేవునికే గుర్తు చేస్తున్నాడు. చూడండి, అసలు ఈ మోషే జీవితాన్ని పరిశీలన చేసి మనం ధ్యానించినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగిద్ది. అసలు గుండె నిండా ఆయన చేసిన ప్రతి దేవుని ప్రేమించి దేవుని పరిచర్యలో ఎట్లాగా ముందుకు కొనసాగిన, ఎన్ని బాధలైనా వేదనలైనా తట్టుకొని తాళ్ళుకొని ఇజ్రాయేల్ ప్రజల కోసం చాలా శ్రమ పడతాడు. చాలా శ్రమ పడి ఆ ప్రజలు విడిపించుకోవడానికి ఆయన నింద పడ్డానికైనా ఎంచుకుంటాడు. కానీ ఆయన ఎక్కడ కూడా దేవుని విషయంలో మాత్రం రాజీ పడకుండా దేవుని వెంబడిస్తాడు, దేవుని హత్తుకుంటాడు. ప్రభా, నీ యొక్క వాగ్దానం ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభా. నువ్వు నీ బిడ్డలకు ఏం వాగ్దానం చేసావు? నువ్వు ఇస్కరేళ్ల కంటే విస్తారంగా నేను విస్తరింపజేస్తున్నాను అన్నావు కదా. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నువ్వు జ్ఞాపకం చేసుకొని దేవుడు అక్కడ మాట్లాడదు. అక్కడ మోషే దేవునికి గుర్తు చేస్తుంటాడు. దేవుడు గుర్తు చేసినప్పుడు ఇక్కడ చూడండి 14వ వచనంలో స్పష్టంగా ఏమని రాయబడుతుంది అంటే, అంతటా యెహోవా తన ప్రజలకు కీడు చేసినని చెప్పి కీడుని గూర్చి సంతాపపడెను. చూడండి, సంతాపపడు ప్రభా, నువ్వు నీ ప్రమాణం ఎన్నిక తీసుకో ప్రభా అని ఇక్కడ మోసే చెప్పినప్పుడు దేవుడు చూడండి, దేవుడు సర్వాధికారి అయ్యింది, సర్వభూనుడు అయ్యింది, ఆది సంభూతుడు అయ్యింది, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. కానీ ఒక వ్యక్తి మాట వింటున్నాడు. ఇక్కడ దేవుడు ఒక మోసే చెప్పిన మాట వింటున్నాడు. అంతటా యెహోవా తన ప్రజలకు చేసినదని చెప్పిన కీడును గూర్చి సంతాపపడంటే బాధపడ్డాడు. తన ప్రమాణాన్ని చేసింది జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ మోషేను కూడా పరిశీలిస్తున్నాడు. ఏమంటాడంటే ఒక చోట దేవుడు, మోషే నువ్వు అడ్డు తప్పుకో, నేను ఈ బిడ్డలను చంపి నీళ్ళ నుంచి నేను తీసుకొస్తాను సంతానాన్ని, నీళ్ళ నుంచి వచ్చిన సంతానం నేను అభివృద్ధి పరుస్తానని అంటాడు. అంటే అట్లా కాదయ్యా, నువ్వు అంత పని చేయకు, నువ్వు అలా చేయడము నాకు వద్దు. అవసరమైతే నీ జీవ గ్రంథం నుంచి నా పేరు తుడిచివేసి ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా నీ జీవ గ్రంథంలో వారి పేర్లు ఉండేటట్టు మీరు సహాయం చేయకని, అవసరమైతే నా పేరును నీ జీవ గ్రంథం నుంచి తీసివి అని ఇక్కడ మోషే అంటాడు. ఇక్కడ నిర్గమకాండంలో స్పష్టంగా ఉంటది. నిర్గమకాండంలో ఆ మోషే చేసిన సేవ జీవితంలో అంతట్లో కూడా మోషే దేవునికి విధేయత చూపడం, దేవుని పట్ల, ఆయన సేవ పట్ల, ఆయన పరిచర్య పట్ల ఎంత విధేయత చెప్తాడు. అవసరమైతే నా పేరు తీసే గాని ఇజ్రాయేల్ ప్రజలు మాత్రం వారిని చంపుతానని అన్నకు ప్రభా, నువ్వు చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకొని అక్కడ మోషే మాట్లాడడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ నేను సేవ చేయనని వెళ్తుంటే వెళ్ళే ఒక యోనానేమో ఎమ్మడిపడి నువ్వు నా సేవ చేయాలని దేవుడు అంటాడు. దేవుడు మళ్ళా మోషే దగ్గరనేమో, మోషే నీవు తప్పుకో, నేను అక్కడ వాళ్ళు నశింపజేస్తానని అన్నప్పుడేమో మోషే అడ్డుపడతాడు. దేవుడు మనస్తత్వాలు ఎరిగిన దేవుడు, ప్రతి హృదయ అంతరంగమును ఎరిగిన దేవుడు. ఎవరి హృదయంలో ఏ బాధ ఉందో, ఏ మాట ఉందో, ఏ ఆవేదన ఉందో సమస్తము తెలుసు. ఆయనకు మరుగైంది ఏది లేదు. మనం ఆలోచించే ఆలోచనలు తెలుసు, మనం తలంచే తలంపులు తెలుసు, ప్రతిదీ తెలుసు. ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్త గనక ఆయనకు సమస్తము తెలుసు. యోనా గురించి కానీ మనం ఇందాక పరిశీలన చేసినాం కదా. ఆయన పరిచయం చేయమని పంపిస్తే నేను చేయనన్నట్టుగా వెళ్తే దేవుడు జోక్యం చేసుకొని నువ్వు వెళ్ళాల్సిందే, నా సేవ చేయాల్సిందే అంటాడు.
చూడండి, దేవుడు ఆయన సేవ చేయడం కంటే గొప్ప ధన్యత అయినది ఏమీ లేదు కదా. ఈ రోజు నేను వాక్యం చెప్పాలని ఉదయం ప్రిపేర్ అయిన, ప్రేయర్ చేసుకున్నా, ప్రభా నీ వాక్యం ఏం చెప్పాలా దేవా, నీ బిడ్డలతో కాదు నాతో కూడా నువ్వు మాట్లాడతా ఉన్నప్పుడు దేవుడు నాకు ఈ వాక్యాలను తలంలో తీసుకొచ్చిండు కానీ ఉదయం నుంచి నా మీద ఒక పోరాటం జరుగుతానే ఉంది. నా శరీరం అస్సలు సహకరించట్లేదు, ఎట్లనో అయిపోతుంది, ఏదో అయిపోతుంది. నా అసలు ఇవాళ వాక్యం చెప్తానా చెప్పలేనా అంత ఇది అనిపిస్తుంది. నాకు అర్థమైంది, ప్రభా ఇది సైతాన్ కుట్రనే, నీ వాక్యం నేను చెప్పకుండా ఈ సైతాన్ నా మీద దాడి చేస్తుంది. ప్రభా నీవు నాకు తోడున్నావు, నువ్వు నా వెన్నంటే ఉంటావు ప్రభా, నువ్వు వాడుకునే దేవుడు, నా భారం నీ మీద వేస్తున్నాను, నేను ఇవాళ వాక్యం చెప్తున్నాను, నీవే నాకు సహాయం చేయని నేను ప్రేయర్ చేసుకొని కూర్చున్నాను. వాక్యం చెప్పకముందేమో నా యొక్క శరీరం నాకు సహకరించట్లేదు, వాక్యం చెప్పేటప్పుడు ఆ శరీర బలం ఎటు మాయమైపోయిందో నాకు అర్థం కాలేదు. చూడండి సైతాన్ కుట్ర ఎంత విధిగా పనిచేస్తుందో. దేవుని పని జరగకుండా సాతాను పలు విధాలుగా కుట్రలు పొందుతాడు, పలు విధాలుగా పన్నాగాలు పొందుతాడు ఆయన పని జరగకుండా. మోషేను చిన్న పిల్లోడు ఉన్నప్పుడే చంపాలని సాతాను కుట్ర బంధించాడు. ఎందుకంటే మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలు విడిపించబడతారని దుష్టునికి తెలుసు, సైతానికి తెలుసు. దుష్టునికి తెలుసు కాబట్టే మోషే కనుక బతికి పెద్దవాడైతే ఇజ్రాయేల్ ప్రజలు అతని చేత కాపాడబడతారు, వాళ్ళు ఆ యొక్క చెరల నుంచి విడిపింపబడతారని సైతానికి తెలుసు. కాబట్టి 2 నెలలుగా ఉన్న పిల్లలందరినీ చంపేయమని ఆజ్ఞ జారీ చేస్తాడు. సాతాను కుట్ర ఇది మొత్తము. ఇక్కడ జరిగింది మొత్తం ఏంటంటే సాతాను కుట్ర. మోషే బ్రతకొద్దు, మోషే బ్రతికితే దేవుని సేవ జరుగుతుంది. అందుకని మన యేసు ప్రభు కూడా అలాగనే జరిగింది. యేసు ప్రభు భూమి మీదకి దేనికి వచ్చాడంటే మనల్ని నిత్య నరకం నుంచి కాపాడి నిత్యత్వంలోకి చేర్చడానికి. అయితే ఆయన శిలువ మరణం పొందడానికే వచ్చిండు కనుక ఇక్కడ మళ్ళీ ఇప్పుడు యేసు ప్రభు ఎత్తుకుంటే ఇంకా ఎటో వెళ్ళిపోయింది. కాబట్టి నేను ఈ 2 అంశాలు మాట్లాడి నేను వాక్యాన్ని క్లోజ్ చేయాలనుకుంటున్నాను. సమయాన్ని మనం పాటించాలి కనుక సమయం ప్రకారంగా మనము వెళ్దాము. ఇక్కడ మోషే ద్వారా జరగాల్సిన పని, మోషే ఫరో కుమార్తె చేతిలో పెరిగిండు, అక్కడ సుఖభోగాలు రాజభోగాలు అనుభవించవచ్చు కదా. మోషగా అక్కడ ఏమన్నా కొదవ ఉంటుందా? తనకు తినడానికి తిండి కరువు ఉంటుందా? కంటుకుంటకు వస్త్రాలు కరువు ఉంటాయి? ఏవి కరువు ఉండవు కదా. అయినా కాదు, నేను ఇక్కడ రాజభోగాలు అనుభవించట కంటే నా దేవుని నిమిత్తమే నేను ఒక నిందైనా భరిస్తాను, ఆయన సేవ నా ద్వారా జరగాలని మోషే తనకిచ్చిన పరిచర్య, నా దేవుడు నాకు ఇచ్చిన పని అప్పచెప్పి నేను ఆయనకి సేవ చేస్తానని దేవుడు తను ప్రతిష్ఠించుకున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలందరినీ నడిపించడానికి మోషే కారణమయ్యిండు. ఇక్కడనేమో యోనాను వాడుకొని 1,20,000 మందిని దేవుడు ఇక్కడ కాపాడిండు. ఇక్కడ మోషేను వాడుకొని 6 లక్షల కాల్బలాన్ని దేవుడు కాపాడిండు. చూడండి దేవుడు ఎంత గొప్ప దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు కదా. మనకు ఎంతో మందికి లేని ధన్యత భాగ్యత మనకి ఇచ్చింది. ఇక్కడ వాక్యం స్పష్టమై ఉంది కదా మనకి. యోనా జీవితంలో జరిగించిన కార్యము, మోషే జీవితంలో జరిగించిన కార్యం, భక్తులు దేవుని కొరకు అట్లాగా సమర్పించుకున్నారు. ఇప్పుడు మన భూమి మీద ఉన్న ప్రతి సేవకులు గాని సేవకురాళ్ళు గాని కొంతమంది చాలా శ్రమ పడుతున్నారు, కరపత్రికలు పంచుతున్నారు, అడవుల్లోకి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తున్నారు. ఇప్పుడు మన బ్రదర్ వాళ్ళు, అన్న వాళ్ళు, సిస్టర్ వాళ్ళు చాలా మంది వెళ్ళి అవకాశం అంతవరకు వాళ్ళే కావాల్సిన డబ్బు వెచ్చించి మరి మెడిసిన్ కానీ వాళ్ళకు తినే తిండి దగ్గర నుంచి అన్ని తీసుకెళ్ళి, ఎందుకంటే ఒక ఆత్మ రక్షించబడితే చాలు, ఆ నిత్యత్వంలో చేరబడితే చాలని మన బ్రదర్స్ వాళ్ళ కానీ సిస్టర్ వాళ్ళ కానీ దైవ సేవకులకు కానీ దైవ జనరాలకు కానీ ఒక ఆత్మ రక్షించబడితే చాలు వాళ్ళు పరలోక రాజ్యంలో నిత్య ఆనందంతో ఉంటారు కదనే తపన. అయితే దుష్టుడు ఏం చేస్తాడంటే తన పని తను దేవుని పని జరగకుండా దుష్టుడు పలు విధాలుగా ప్రతి మనిషి వెంట ప్రయత్నం చేస్తానంటాడు, కుట్రలు పొందుతానే ఉంటాడు, ఆయన పని జరగకుండా ఆపుతుంటాడు. కానీ దేవుడు మన వెన్నంటే ఉండి ఆయన పని ఆయన జరిగించుకుంటూ పోతాడు. మొన్న ఏం జరిగిందంటే, నేను మధ్యరాత్రి లేచి ఎందుకో ప్రేయర్ చేయని ఒక తలంపు వచ్చినప్పుడు నేను ఏం చేస్తున్నాను, లేచి ప్రేయర్ చేస్తున్నా, బాగా ప్రేయర్ చేసిన.
అందరి కోసం చాలా ఒక 2 గంటలు అట్లా ప్రేయర్ చేసిన తర్వాత ఇంకా సమయం చాలా ఉంది. సరేలే ఇంకా ఉంది కదా, కాసేపు అట్లా అడ్డం పడదాము, లేచి ఇంకా టైం అవ్వలేదు అనుకొని కాస్త అడ్డం పడినప్పుడు అట్లే పడుకొని కూడా దేవుని స్తుతించుకుంటూ ఉన్నా. ఒకసారి నాకు ఒక మత్తులాగా వచ్చింది. ఎందుకంటే నేను మధ్యరాత్రి లేచి ప్రేయర్ చేసిన కదా, దేవా ఏ ఒక ఆత్మ నశించిపోకూడదు ప్రభా, ప్రతి బిడ్డని నిత్యత్వంలో చేర్చబడాలని చేసిన కదా. ఇప్పుడు మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అక్కడ దేవుని కార్యం ఎక్కడ జరిగిద్దా అని సైతాన్ ఏం చేసిందంటే, నేను కొంచెం నిద్రలోకి అట్లా జారుకున్నాను. ఎందుకంటే గొప్ప కోసం చెప్పట్లేదండి, ఇది గొప్పలని ఎవరు అనుకోవద్దు. గొప్పలు ఆశిస్తే అది మనకి ఎంతవరకు న్యాయం కాదు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మన దేవుడికే కలగాల. మహిమకు అర్హుడు మన ప్రభువే, మనం ఎంత మాత్రము కాము. అయితే ఏం జరిగిందంటే నాకు మత్తు వచ్చింది. కాస్త నిద్రలోకి జారుకున్న తర్వాత 7 వ్యక్తులు ఉన్నారండి నాకు ఎదురుగా. అయితే ఇట్లా స్టెప్ బై స్టెప్ ఉంది. అక్కడ కొంతమంది వ్యక్తులు నిలబడ్డారు, నా దగ్గర కొంతమంది వ్యక్తులు నిలబడ్డారు. అయితే అక్కడ నా ఎదురుగా ఉన్న వ్యక్తులు నా దగ్గర ఉన్న వ్యక్తులు సేమ్ డబల్ లక్షణం లాగా ఉన్నారు. అక్కడ ఎవరైతే ఉన్నారో నా దగ్గర కూడా వాళ్ళే ఉన్నారు. అయితే అక్కడ ఆత్మలు ఉన్నారు, ఇక్కడ శరీరాలు ఉన్నాయి. అయితే నేనేమంటున్నానంటే, మీరు వెళ్ళి నేరుగా అక్కడికి వెళ్ళండి, ఎవరి శరీరం వాళ్ళ ఆత్మలో వెళ్ళి చేరుకోండి అని నేను చెప్తున్నాను. వాళ్ళకి కలలో చెప్తుంటే వాళ్ళు నేరుగా వెళ్తున్నారు. వెళ్ళి వాళ్ళలోకి వెళ్ళి కలిసిపోయిన తర్వాత ఇంకా ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, వృద్ధుని రూపంలో వచ్చి నా దిక్కు ఏం చూస్తున్నాడంటే చాలా కోపంగా చూస్తున్నాడు. అసలు ఎట్లా అంటే, ఇక బైబిల్ గ్రంథంలో ఉంది కదా, ఎవరిని మింగుతున్నా గర్జించే సింహం వల్లే సాతాను, దానికి సమయం కొంచెమే ఉన్నందున ఎవరిని మింగుతున్నా గర్జించే సింహం వల్లే వేటాడుతున్నాడు అనే వాక్యం ఉంది కదా. సేమ్ అండి, నేను ఆ యాజిటీజ్ గా నేను ఆ కళలో చూసినాను. అస్సలు చాలా క్రూరంగా చూసినాను నా వైపు. చూస్తుంటే నేను అనుకుంటున్నాను, ఇతను ఎందుకు ఇలా చూసినాను నా వైపు అనుకొని నేను అనుకున్న తర్వాత నేను అలా అనుకున్న వెంటనే నా వెనకాల ఒక వ్యక్తి ఉన్నారు. నా వెనకాల ఒక వ్యక్తి ఉంటే నేను వెనకకు చూస్తున్నా. నేను అనుకుంటున్నాను, నా వెనకాల ఒక వ్యక్తి ఉన్నారు కదా, నీతో నాకేం పని లేదు. నా వెనకాల ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనతో నీకు ఏదన్నా పని ఉంటే అతనితో పెట్టుకో, అతనితో వెళ్ళి మాట్లాడు, కానీ నాతో నీకేం పని లేదని నేను చెప్తున్నాను. చెప్పిన తర్వాత ఇంకా తెల్లారింది. ఇంకా లేచిన, ఏంది ప్రభా నాకు ఇట్లా పడింది కళ, ఏంటిది అసలు, ఆ వ్యక్తులు ఎవరు, ఆ యొక్క ఆత్మలు ఎవరు, శరీరాలు ఎవరు, నాకు అర్థం కాలేదు అనుకొని ప్రేయర్ చేసుకున్నా. ప్రభా ఈ కళ గురించి నాకు బయలుపరచు ప్రభా, నేను ఒకటే ప్రేయర్ చేసుకుంటుంటే అప్పుడు నాకు దేవుడు బయలుపరచిండు. నువ్వు ఏ వ్యక్తులకైతే కోసమైతే నువ్వు ప్రార్థన చేసినావో ఆ వ్యక్తులు కాపాడబడకుండా దుష్టుడు నిన్ను అడ్డగిస్తున్నాడు, సైతాను నిన్ను అడ్డగిస్తున్నాడు. అయితే యేసు ప్రభుకు యొర్దాను నదిలో యోహాను బాప్తిసం ఇచ్చినప్పుడు ఏమంటాడు, నాకంటే నా వెనుక వచ్చేవాడు సర్వశక్తిమంతుడు అని అంటాడు కదా. నేనేమంటున్నానంటే, నాతో నీకేం పని లేదు, నా వెనుక ఒక వ్యక్తి ఉన్నాడు, నీకు ఏదన్నా మాట్లాడాలనుకుంటే, నువ్వు ఎదిరించాలనుకుంటే నువ్వు అతన్ని ఎదిరించాలి అని నేను చెప్తున్నాను కదా. ఆ యొక్క వాక్యం దేవుడు నాకు గుర్తుకు తీసుకొచ్చిండు. అమ్మ సాతానానికి ఇంత కుట్ర ఉందా అనుకున్నా నేను, నీవు ఇంత కుట్ర ఉందా. అయితే సాతాను మనల్ని పలు విధాలుగా మోసం చేయడానికి, మనల్ని కలలో గాని రియల్ గా గాని మనల్ని ఎదుర్కోవడానికి, మనల్ని భ్రమపరచడానికి, మనల్ని మోసం చేయడానికి, దేవుని కార్యం జరగకుండా, దేవుని పని జరగకుండా పలు విధాలుగా మనల్ని అడ్డుకుంటది. గనుక దేవుని మహిమార్థమే నేను చెప్తున్నానండి. ఇక్కడ గొప్ప కోసం అని చెప్తలేను. ప్రార్థన చేసినప్పుడు సాతాను చూడండి, ఒక గర్జించే సింహాలే చూస్తున్నాడు. సాతానుకు దేవుని పని భూమి మీద జరగకుండా పలు విధాలుగా తప్పిస్తుంది. ఆయన పని జరగాలని దేవుడు తప్పిస్తాడు. ఇక్కడ యోనా జీవితంలో మనం పరిశీలన చేస్తే ఎలా తప్పిస్తున్నాడో మనకు అర్థమవుతుంది కదండి. యోనా నువ్వు వెళ్ళు, 1,20,000 మంది యోనా, నేను నా స్వహస్తాలతో చేసుకున్న నా బిడ్డలు నశించిపోమంటావా యోనా అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మోషేనేమో 6 లక్షలు, మోషేను వాడుకొని దేవుడు 6 లక్షల కాల్బలాన్ని కాపాడిండు,
రక్షించుకున్నాడు. యోనాను వాడుకొని 1,20,000 మందిని దేవుడు రక్షించుకున్నాడు. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన దేవునికే చెందను గాక. సమయం అయిపోయింది కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు యేసయ్యా. నీ వాక్యం ద్వారా నా ప్రభా సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడిన ప్రభా, యోనా లాంటి నా ప్రభా యేసయ్యా తండ్రి, యోనాను వెళ్ళమంటే నా తండ్రి, నినివే పట్టణంకి వెళ్ళమంటే తర్షీషుకు వెళ్ళిండు ప్రభా. నా ప్రభా నువ్వు మాకేదైతే పని అప్పచెప్తున్నావు తండ్రి, ఇచ్చిన నీ పరిచర్య నా తండ్రి మేము నమ్మకంగా కొనసాగి కృపను దయచే. మోష వంటి ఆత్మీయ జీవితాన్ని దయచే నా ప్రభా. మోష నా ప్రభా 6 లక్షల కాల్బలం కోసం తండ్రి ఎంతో కష్టపడ్డాడు, శ్రమ పడ్డాడు, వేదన పడ్డాడు, నిందల పాలయ్యిండు నా ప్రభా. నీకు వందనాలు యేసయ్యా. మేము కూడా నా ప్రభా నీకు పని చేయడానికి పరిచర్య చేయడానికి తండ్రి చిన్న మాటైనా మేము పడలేకపోతున్నాం తండ్రి. మా తప్పిదమ్ములుంటే క్షమించేసయ్యా. నీ పాదాలు పట్టుకొని నమ్మకంగా దించే కృపను దయచే. అప్పచెప్పిన పరిచర్య నా తండ్రి శక్తి లోపము లేకుండా నా తండ్రి నీ పరిచర్య నమ్మకంగా మేము చేసే నీ గొప్ప బాధ్యత ధన్యత మాకు దయచేయమని చెప్పబడిన ప్రతి మాట మా హృదయాల నీరు కట్టి ఫలింప దయచేయనైనా. మంచి నేల పడి ఫలించే విత్తనాలుగా అయ్యా మీ వాక్యాన్ని మా హృదయాల నీరు కట్టి ఫలింప దయచేయండి. వాక్యానుసరమైన జీవితాలు దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డలు బట్టి నీకు వందనాలు యేసయ్యా. రావాల్సిన ప్రభా ఇంకెంతమంది అటెండ్ అవ్వలేకపోయారో వారిని కూడా దీవించి ఆశ్రయించండి అయినా. వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశ్రయించండి తండ్రి. నీ మెండైన మేలుతో నింపండి నా ప్రభా. నీ గొప్ప ఆశీర్వాదాలు దయచేసి నీ సేవలో గొప్పగా వాడుకొని మేమందరం కలిసి నా ప్రభా నీ సేవకులుగా నీ ఆయుధాలుగా మేము తయారవటకు నీ సహాయం దయచేయమని అయ్యా నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, శాంతి, సమాధానం ఎల్లప్పుడు సదాకాలం ఆన్లైన్ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి సదాకాలం తోడైండును గాక. ఆమేన్. 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 ప్రైజ్ అందరికీ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్.